కుస్మ, వెల్కమ్ టు దిస్ ఛానల్ అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఐ హోప్ మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే నేను వరలక్ష్మి పూజ కోసం ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాను, అలాగే పూజ ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అన్నట్టు మీ అందరు కూడా చక్కగా పూజ చేసుకుని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇంకా ఇది వచ్చేసరికి ముందు రోజు చెప్పాను కదా, నా దగ్గర ఉండే సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడాను సిల్వర్ డిప్ తీసుకున్నానని లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను. ఇదైతే కొంచెం ప్యాకింగ్ మారింది, నాకు కూడా కొంచెం ఈజీ అనిపించిందండి. సో వెండి సామాన్లు అన్నీ కూడా కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. కొన్ని అయితే రెగ్యులర్గా వాడుతున్నవేనండి, మరి కొన్ని ఏంటంటే చాలా రోజులు బట్టి వాడలేదు. అయితే పూజకి మనకి ఎలాగైనా ఇత్తడి అవనివ్వండి, సిల్వర్ అవనివ్వండి కొంచెం ఎక్కువగా కావాలి కదా, సో అన్నీ కూడా నీట్గా సర్ది పెట్టుకుంటున్నాను అనమాట. సో యాక్చువల్గా ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం పనులు అనుకున్నానండి, కానీ మనకి ఇంట్లో పూజ పనులతో పాటు నార్మల్ పనులు కూడా ఉంటాయి కదా, సో ఎందుకులే హడావిడి అని చెప్పేసి మార్నింగ్ నుంచి అలా చిన్న చిన్న పనులు స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మార్కెట్కి వెళ్ళి పువ్వులు, పళ్ళు ఇవన్నీ కూడా తీసుకొచ్చానండి. అన్నట్టు మల్లె పువ్వులు లూజ్ తీసుకొచ్చాను. ఇవైతే 100 గ్రాములు 100 రూపాయలు అనమాట. దండ ఎందుకు తీసుకురాలేదంటే ఒక మోర 50 రూపాయలు 60 రూపాయలు చెప్పారండి. అయితే 2 పువ్వులు ఇలాగా మాల కట్టేసి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండి మరో 2 పువ్వులు వస్తున్నాయి అనమాట. నేనైతే కొంచెం ఆలోచించి లూజ్ పువ్వులు అయితే నేను పొడవుగా దండ కట్టుకుంటాను అని చెప్పేసి, అయితే ఇక్కడ చిన్న టిప్ మీతో షేర్ చేస్తాను. ఎప్పుడైనా లూజ్ పువ్వులు మనం తీసుకొస్తే మల్లె పువ్వులు బేసిక్గా ఫస్ట్ కొంచెం అంటే విడకుండా ఉంటాయి కదా, డైరెక్ట్గా మనం తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. నేనైతే ఇవి తీసుకొచ్చి పైనే ఒక బుట్టలో మూత పెట్టేసి కొంచెం నీళ్ళు జల్లేసి ఉంచాను. ఆ నెక్స్ట్ డే ఏం చేశానంటే ఇదిగో ఒక కవర్లో వేసేసి కొంచెం ఎయిర్ ఉండేటట్టుగా ముడి కట్టాను అనమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే హ్యాపీగా 3 to 4 days హాయిగా ఉంటాయండి. ఇంకాను కలవ పువ్వులు అయితే ఒకటి 10 రూపాయలు చెప్పారు. 20 రూపాయలకి 3 ఇవ్వండి అమ్మా అంటే ఒక ఆవిడ ఇవ్వలేదు, మరొక ఆవిడ ఇచ్చింది. సో 20 రూపీస్కి తీసుకొచ్చాను. అలాగే తులసి అయితే ఇంటి దగ్గరే కొంచెం తీసుకొచ్చి ఉంచాను అనమాట. ఎలాగైనా అంటే మనం లక్ష్మీ అమ్మవారి పూజ చేసినా కూడా స్వామి అమ్మవారికి ఇద్దరికి కలిపేస్తే కదా చేస్తాం. అందులో స్వామివారికి తులసి దళాలంటే చాలా ప్రీతికరం, మనందరికీ తెలిసిందే. సో ఆ మాత్రం తులసి దళాలు అయితే ఇదిగోండి ఫస్ట్ కొంచెం పేపర్లో ఉంచేసి ఒక కవర్లో ఇలా ముడి కట్టేసి ఉంచాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా తీసుకొచ్చాను జాజి పువ్వులు. ఇదైతే ఒక మోర తీసుకొచ్చానండి, 50 రూపాయలు. మరి కొంచెం వదిలేసి కూడా ఇచ్చారు. ఇది కూడాను ఒక కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తారనమాట. సో ఇదైతే అమ్మవారికి చాలా ఇష్టం కదండి. నాకు కూడా పూజ చేయడానికి జాజి పూలు చాలా ఇష్టం, ఎందుకంటే అలంకరణకి ఇది లైట్ వెయిట్ కదా, అలంకరణ చేయడానికి చాలా ఈజీ అనమాట. సో పువ్వుల సెక్షన్ అయిపోయింది. కొబ్బరికాయలు వచ్చేసరికి ఒక్కొక్కటి 30 రూపీస్ అన్నారు. ఎవ్వరూ కూడా ₹1 తగ్గించట్లేదండి, అందరూ కూడా ఒకటే రేట్లో ఫిక్స్ అయి ఉన్నారనమాట. కానీ ఇలాంటి పూజ రోజుల్లో తప్పదు కదా, నేను కూడా ఎక్కువ బేరం కూడా ఆడలేదు. ఇంకా అరటిపళ్ళు మంచివి దొరకలేదు, యాపిల్ తీసుకొచ్చాను, అరకిలో 100 రూపాయలు. మరి ఈ సామాన్ అయితే మేబీ మీరు కూడా తిట్టుకోవచ్చు, మా ఆయన కూడా తిట్టారు, ఇవన్నీ డొక్కులు ఎందుకు అని చెప్పేసి. కానీ ఈ ప్లేట్స్ అయితే మా ఊర్లో మార్కెట్కి బాగానే వచ్చాయండి, ఒక్కొక్కటి 30 రూపీస్ అన్నారనమాట. సో ఒక 3 తీసుకొచ్చాను. అంటే అన్నీ కూడా ఇలాగ ప్లేట్లో పువ్వులు ఇవన్నీ పెడితే పూజలో బాగుంటాయి. అండ్ రీసెంట్గా కృష్ణాష్టమి కూడా మనకు వస్తున్నాను కదా, సో అలంకరణకి వాటికి బాగుంటుందని చెప్పేసి లాస్ట్ టైం ఇవి తీసుకున్నానండి. అయితే ఇవి తడి తగలకూడదు, తడి తగిలాయంటే పాడైతా అని చెప్పేసి పొడిగా ఉంచుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే పసుపు కలుపుకుంటున్నాను. మనం గుమ్మానికి పసుపు కుంకుమ అలంకరణ చేసుకుంటాం, అలాగే పసుపు అయితే మనకి అవసరం కదా పూజలోని. సో ఇదిగోండి, అయితే ఏం చేశానంటే ఫస్ట్ అయితే కొంచెం వాటర్ మిక్స్ చేసి ఆ తర్వాత కొంచెం రోజు వాటర్ మిక్స్ చేశానండి. మంచి వాసన వస్తూ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే రెడీ చేసుకుంటాను అక్షింతలు. ఇలాంటి చిన్న చిన్న ప్రిపరేషన్స్ ఏంటంటే మనం పూజ రోజు మార్నింగే చేసామనుకోండి, మరి పూజ మీద ధ్యానం ఉండదు, ఈ పనులు చేసినప్పటికే మనం అలసిపోతాం అనమాట. సో అది ఆ ఉద్దేశంలో పెట్టుకొని ఇదిగోండి అక్షింతలు, పసుపు, పాలు అండ్ నెయ్యి. నేను ఎప్పుడు కూడా చేసే తప్పు ఏంటంటే నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. అంటే బయట ఇంట్లో కొంచెం ఈ మధ్యన ఎలకలు వచ్చేసాయి, ఎక్కడ కన్నం పెట్టేస్తాయమని చెప్పేసి ఇదిగో మొత్తం గడ్డ కట్టేసింది. అందుకే ఇలాంటి ప్రిపరేషన్స్ కొంచెం ముందు రోజే చేసుకుంటే చూసారా, ఇది మార్నింగ్ చేస్తే అవుతుందా, అదే ఎప్పుడు కరుగుతుంది, నేను ఎప్పుడు అక్షింతలు కలుపుతాను అని చెప్పేసి. సో ఇదిగోండి కొంచెం కరగబెట్టేసి అక్షింతలు కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. సో ఈ పూటకి ఈ మాత్రం పనులే. ఇంకా ఇది వచ్చేసరికి నైట్ అండి, గుమ్మానికి చక్కగా పసుపు కుంకుమ రాసాను, ముగ్గులు కూడా పెట్టాను. అండ్ ఇల్లంతా కూడా తడి కూడా పెట్టేశాను. అండ్ చిన్న ముగ్గు అయితే ఒకటి వేసాను అనమాట. కలర్ ముగ్గు కూడా వేద్దాం అనుకున్నాను, లాస్ట్ వీక్ అనుకున్నాను, ఈ వీక్ కూడా అనుకున్నాను. కొంచెం వర్షం పడుతుండే కాబట్టి మరి అస్సలు వేయలేదు, చాక్ పీస్ తోటి చక్కగా ముగ్గు అయితే వేసేసాను అనమాట. ఈ పూట వరకు ఈ రోజు వరకు పనులన్నీ కంప్లీట్. ఇదైతే వరలక్ష్మి పూజ మార్నింగ్ అండి,
3:47 టైం అయితే ఇంకా నేను లేచినప్పటికీ 2:30. అంత వేరం లేచి ఏం చేస్తామని మీకు అనిపించవచ్చు. నిద్ర పట్టలేదండి. అంత వేరం లేచి అలంకరణ చేస్తాను, పూజ చేస్తాను, అదే మైండ్లో ఉంటుంది కదా. కాబట్టి నిద్ర అంటే వేరంగా మేలుకు వచ్చేసింది. లేవంగానే నేను ఫస్ట్ దేవుడు సుప్రభాతం పెట్టేసి ముగ్గు ఎలాగుంది ఏంటి ఆ తర్వాత చూశాను. చక్కగా కుదిరిందనమాట ముగ్గు కూడా. అండ్ ఆటోమేటిక్గా లక్ష్మీ అమ్మవారి పాట కూడా ఇది వచ్చేసిందండి ఆటో ప్లేలో. చాలా బాగుందన్నమాట, నచ్చింది నాకు. ఇంకా కమింగ్ టు మై పూజ కూడా చాలా సింపుల్గానండి. ఎక్కువ డెకరేషన్ ఏంటి లేదు. నేను వరలక్ష్మి పూజకి డెకరేషన్ అంటే ఎక్కువగా పువ్వులే తెప్పించుకుంటానండి. ఓన్లీ లక్ష్మీ అమ్మవారి పూజ కాదు, ఏ పూజకైనా కూడా ఒక 100 రూపాయలు పువ్వులు తెచ్చుకుంటాను. నా దేవుడి గుడికి నిండుగా సరిపోతుందన్నమాట. అంతే. ఇదిగోండి లక్ష్మీ అమ్మవారి పూజ. ఇంకా గణపతి పూజ ఫస్ట్ మనం గణపతి స్తోత్రాలు ఇవన్నీ చదువుకొని మిగతా పూజ అంతా స్టార్ట్ చేస్తాం కదా. సో నేను అదే కూడా చేశానండి. సో ఇంకా లక్ష్మీ అమ్మవారికి చక్కగా మల్లె పువ్వులు కూడా, జాజి పువ్వులు ఇవన్నీ కూడా అలంకరణ చేశానన్నమాట. నేనేం చేశానంటే మల్లె పువ్వులు తీసుకొచ్చాను కదా, పొడవుగా దండగుచ్చాను. కాబట్టి తెచ్చిన పువ్వులన్నీ కూడా నాకు చక్కగా అంటే ముందు రోజే నేను దండ కట్టినప్పుడు అనుకున్నాను ఈ ఫోటోకి ఇలాగా ఈ మాత్రం దండ అయితే ఈ స్వామివారికి ఫోటోకి సరిపోతుంది. ఇలా లెక్క ప్రకారంగా దండ రెడీ చేసుకున్నాను అనమాట. సో ఇదిగోండి ఆచమనం చేసేసిన తర్వాత స్నానం, పూజా విధానం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి. కొందరికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది. మా ఇంట్లో ఉండే ఆనవాయితీ ప్రకారం అంటే అత్తయ్య గారు ఎలా చేసేవారో అవన్నీ చూసుకుంటూ నేను అదే ప్రొసీజర్ ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో దీపారాధన చేసిన తర్వాత మంచిగా ఒక పాజిటివ్ వైబ్స్ అండి, చెప్తే నమ్మరు. ఇంకా మార్కెట్కి వెళ్ళి వస్తూ రాఖీ పౌర్ణమి కదా వస్తున్నారు కదా, నాకైతే మార్కెట్లో బోల్డ్ అని రాఖీస్ కనబడ్డాయండి. అయితే ఇవైతే ఒక్కొక్కటి 10 రూపాయలు. చక్కగా అలంకరణ చేశాను. ఒక చిన్న స్టోన్ ఉండి బాగుంది. ఇంకా సగం పూజ అయిన అంటే దీపారాధన చేసిన తర్వాత నేను కూడా చక్కగా రెడీ అయిపోయాను. ఈ శారీకి 22 ఇయర్స్ అండి. నా మ్యారేజ్ అప్పుడు శారీ అనమాట. చక్కగా కట్టుకొని బ్లౌజ్ అయితే రీసెంట్దే. అయితే నేను శారీ కట్టుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. చాలా చక్కగా నాకు ఒక మంచి ఫీల్ వస్తుంది. అమ్మ కూడా చూపిస్తాను, అమ్మ చూడు ఇది పెళ్లి చీర నీకు అసలు గుర్తుందా అని చెప్పేసి థాట్లో దిగుతాం చూడండి. ఆ టైంలో కొన్న శారీ అనమాట, చెన్నై సిల్క్. అప్పట్లో ఇది 200 రూపాయలు. ఇదే మా అమ్మాయికి చెప్తే నవ్వుకుంటుంది. అయితే పెళ్లి సామాన్లు కానివ్వండి, పెళ్లి బట్టలు కానివ్వండి, నేను అలాగ ఉంచుకున్నాను ఒక మెమరీ లాగా. పట్టు చీరలు చెరిగిపోయాయండి. ఇది నార్మల్ శారీస్ అయితే ఉన్నాయి. ఇంకా నైట్ అయితే పెరుగు తోడబెట్టేశాను అన్నట్టు ఈరోజు 5 రకాల పిండి వంటలు చేస్తానండి సింపుల్గా. పులిహోర, దద్దోజనం, కొమ్మసనగలు నైట్ నానబెట్టాను. అది కొంచెం కొబ్బరికూర వేస్తాను. ఇంకా చక్కెర పొంగలి, పరవాణం ఎలాగో కంపల్సరీ ఉంటుంది, అమ్మవారికి ఇష్టం, మనందరికీ తెలిసిందే. ఇంకా ఇదిగోండి చెప్పాను కదా పువ్వులన్నీ కూడా దండ కట్టేసి ఉంచాను. అది కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను. ఇప్పుడైతే అన్ని ప్లేట్లో ఏర్పాటు చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను కూడా చక్క తల స్నానం చేసేసి జుట్టు కూడా విరబోసుకోకుండా ఎప్పుడూ ఒక్క అల్లిసి చిన్న క్లిప్ పెట్టేస్తానండి. రెగ్యులర్గా మీరు నా వీడియోస్లో చూస్తుంటారు. ఈరోజు ఏంటంటే కొంచెం జడ వెళ్ళానమాట. కొంచెం లుక్ అంతా కూడా ట్రెడిషనల్గా వెళ్ళింది అని చెప్పేసి ఇంకా చేతి నిండా కూడా గాజులు కూడా వేసుకున్నాను. ఒక ట్రెడిషనల్ లుక్ వచ్చిందని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఇదిగోండి ఇంకాను కలవ పూలు అయితే పాడైపోతాయేమో అనుకున్నాను. ఫస్ట్ ఒక 4 రకాలైతే పాడైపోయి ఆ తర్వాత విడదీస్తే నా హ్యాపీనెస్ మరి మాటల్లో చెప్పడానికి లేదు. అంటే బుధవారం తీసుకొచ్చేసాను. అసలు లక్ష్మీవారం నాడు మార్కెట్లో అడుగు పెట్టడానికి లేదండి. ఇంకా ఒక చామంతి పువ్వు 2 రూపాయలంట. ఎంత డబ్బులు పెంచేస్తారు. అలాగే ఎన్ని కొంటాం చెప్పండి. కొంచెం ముందరగానే మనం షాపింగ్ చేసేస్తే కొంచెం రీజనబుల్గా అన్నీ దొరుకుతాయని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యి బుధవారం నాడైతే షాపింగ్ చేసేసాను అనమాట. సో ఇదిగోండి చక్కగా జాజి పువ్వులు అండ్ అన్ని అంటే తీసుకొచ్చిన పువ్వులు, మల్లెపూల దండలోని కొంచెం మధ్యలో తులసి కూడా కలిపేసి మాల కట్టాను అనమాట. అన్నట్టు ఈ మాల నేను కట్టలేదు, మా అమ్మాయి కట్టింది. నాకు సమంగా రాదు, మా అమ్మాయి అయితే కట్టిందండి. చక్కగా కుదిరింది కదా. స్వామి అమ్మవారి బట్టలు అయితే గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ పువ్వులు చాలా మంచిగా కుదిరింది. అందులో శుక్రవారం నాడు మనం వైట్ కలర్ పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది కదా. ఇంకా ఇదిగోండి అలంకరణ అయిపోయిన తర్వాత మెయిన్ సెగ్మెంట్ ఏంటంటే లక్ష్మీ అమ్మవారి దగ్గర చక్కగా పసుపు కుంకుమ నిండుగా ఒక గిన్నెలో అంటే ప్లేస్ చేశాను అనమాట. ఆ తర్వాత అక్షంతలు కూడా అంటే మనకి పూజలో ఏవైనా కొంచెం మిస్ అయ్యి ఉంటే అక్కడ మనం అక్షంతలు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక చిన్న గిన్నెలో నిన్న కలిపేసి ఉంచాను కదా, అది కూడా ఇదిగోండి ఇక్కడైతే పెట్టాను అనమాట. ఇవైతే మంగళకరమైన వస్తువులు కాబట్టి మనం చక్కగా పూజ గదిలో ఎప్పుడు ఉంచాలి, కొంచెం ప్లేస్ సరిపోదని చెప్పేసి ప్రత్యేక రోజుల్లో నేను ఇలా పెడతానమాట.
చాలా బాగుంది కదండి. పసుపు, కుంకుమ, అక్షంతులు ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ వైబ్స్ అనమాట. సో ఇదిగోండి ఈరోజైతే చాలామంది కలశం పెట్టి పూజ చేస్తారు, వ్రతంలా చేసుకుంటారు. మా ఇంట్లో సింపుల్గా ఫోటోకి పూజ చేస్తామన్నమాట. చూసారా మల్లెపూ దండ మంచిగా కుదిరింది. అండ్ మా దేవుడు గుట్లో ఎదుగుని చూస్తున్నారు కదా, లక్ష్మీ అమ్మవారి దగ్గర పెద్ద అంటే టైల్స్లో పెద్ద బొమ్మ అయితే ఉన్నది. ఈరోజు చెప్పాలంటే అందరింట్లో కూడా లక్ష్మీ కళ ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరింట్లో విన్నా కూడా ఫోన్లో కానీ టీవీలో కానీ లక్ష్మీ అమ్మవారి పాటలే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. సో ఇంటి దగ్గర దీపారాధన, అలంకరణ ఇవన్నీ అయిపోయాయి కదండి. ఇంకా మెయిన్ సెగ్మెంట్ అనమాట, తులసం చెట్టు దగ్గర కూడా ముగ్గు వేసేసి కొన్ని మల్లెపూలు ఇదిగోండి తులసం చెట్టుకి కూడా అలంకరణ చేశానండి. అసలు సరిగా ఉండట్లేదు, అయినా కూడా కొంచెం అలంకరణ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చేశానన్నమాట. సో ఇక్కడ పూజ అయిపోయింది. ఈ రోజు ఇక్కడ దీపారాధన చాలా టైం పట్టింది, గాలి వేస్తుండే, దీపం కొంచెం టైం టేకింగ్ అనమాట. సో ఇక్కడ కూడా దీపం పెట్టేసి ఇంటి ముందర ఇలా మంచి రోజుల్లో తులసం చెట్టు దగ్గర దీపం, చిన్న ముగ్గు ఇవన్నీ ఉంటే చాలా మంచిది కదా. సో ఇదిగోండి తులసం చెట్టు దగ్గర అంటే దీపారాధన చేసేసుకొని మళ్ళీ ఇక్కడ నా మిగతా పూజ అంతా కంటిన్యూ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే పిండి వంటల సెక్షన్ కోసం వచ్చేసానండి. చెప్పాను కదా 5 రకాల పిండి వంటలు చేస్తానని చెప్పేసి. అంటే ఫస్ట్ వీక్ పొంగల్ చేశాను, అంటే రెండో వారం పొంగల్తో పాటు ఇంకో 2 నైవేద్యాలు కలిపేసి చేద్దాం అనుకున్నాను అనమాట. సో చూస్తూనే 5 రకాలు కుదిరేయండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే పరమాణం. ఆ తర్వాత ఇదిగోండి కొంచెం మంచిగా కొమ్ము శనగలు ఇవన్నీ కొంచెం నానబెడుతున్నాను. ఈరోజు పరమాణంకి కొంచెం రైస్ నానబెట్టేస్తున్నాను అనమాట. సో త్వరగా ఉడుకుతుంది. సైడ్ బై సైడ్ వంట కూడా నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. సో ఇలాగే సగం పూజలు లేవకూడదు అంటారు, కానీ ఇలాంటి రోజుల్లో పూజ అయిన తర్వాత నైవేద్యం, లేకపోతే నైవేద్యం అయిన తర్వాత పూజ అంటే కొంచెం ఇటు అటు టైం అవుతుంది అని చెప్పేసి సగం అలంకరణ చేసుకొని ఇటువైపు అయితే నైవేద్యాలు పెట్టడానికి వచ్చానంటే ఒక గిన్నెకి కొంచెం పసుపు రాసేసి అంటే స్టవ్ పైన పరమాణం పెట్టేశాను అనమాట. ఆ తర్వాత అన్నట్టు మామిడాకులు కూడా దొరికాయి. ఈ కట్ట వచ్చేసరికి 2 కొమ్మలు ఉన్నాయి, 10 రూపాయలు తీసుకున్నారనమాట. సో అది కూడా సడన్గా ఫ్రిడ్జ్లో పెట్టేశాను, చూసారు గుర్తొచ్చింది. సో ఇదిగోండి ఫస్ట్ అంటే దేవుడి గుడిది కుదిరాయి, మిగతా ద్వారంకి పెట్టడానికి మరి ఏంటి లేవన్నమాట. ఇంకా ఇప్పుడైతే ప్రశాంతంగా ఒక ఆసనం వేసుకొని నేను చదువుకుందాం అనుకున్న కొన్ని స్తోత్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చక్కగా చదువుకున్నాను అనమాట. ఒక 2 అక్షంతలు చేతిలో పట్టుకొని ఆ తర్వాత అష్టోత్తరం కానివ్వండి, స్వామివారి అష్టోత్తరం కానివ్వండి, కనకధార స్తోత్రం కానివ్వండి, మనకి అమ్మవారి తలక ఏ స్తోత్రాలు కానివ్వండి మనస్ఫూర్తిగా చక్కగా చదువుకోవచ్చు అనమాట. మెయిన్ థింగ్ ఒకటండి, మన మనసులో పాజిటివ్గా ఉండాలన్నమాట. నెగిటివ్ థాట్స్ ఈ పూజ టైంలో అస్సలు పెట్టుకోకూడదు. ఇంకొకటి బంగారం విషయానికి వస్తే, నేను బంగారం ఊసులోకి అస్సలు వెళ్ళలేదండి. అసలు రేట్లు అవి చూస్తున్నారు కదా, చాలానే మించిపోయాయి అనమాట. కొనాలి అని చెప్పేసి ఏంట్లేదండి, మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు కొనుక్కోవచ్చు. మన ఇంటి సంగతులు మనకు తెలుస్తాయి కదా. ఇంట్లో గొడవ పెట్టుకొని ఏదో కొనేసి ఏదో మనం అప్పు చేసి కొనుక్కోను అవి ఏంటి అక్కర్లేదు. ఒక 1000 రూపాయలు, 1000 ఇంకా 1 రూపాయి కాయిన్ అనమాట. అవైతే కొత్త నోట్లు నేను తీసుకొచ్చాను, అది మళ్ళీ వాడేస్తాంలేండి, పూజలో జస్ట్ పెట్టానమాట. సో సారీ, గాజులు, ఇంకా కొంచెం డబ్బులు ఇవన్నీ కూడా తాంబూలం ఇవన్నీ కూడా పెట్టాను. అండ్ ఈ సెగ్మెంట్ నా ఫేవరెట్ సెగ్మెంట్. అమ్మ అయితే నేను పూజ చేసినప్పుడు నేను రాను అని చెప్పేసి అంటుంది, కానీ హారతి ఇచ్చినప్పుడు కంపల్సరీ రా అమ్మ అంటే వస్తుంది. చిన్నప్పుడు ఇదే జరిగేది. అమ్మ పూజ చేసేటప్పుడు నేను అలా దగ్గరుండి వినేదాన్ని, ఏం చదువుతున్నది ఏంటి. అప్పుడే నేను ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట చదవడం. ఆ తర్వాత ఇదిగోండి ప్రదక్షిణం ఇవన్నీ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ థింగ్ ఉంది కదా, చారుమతి కథ అవనివ్వండి, ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారి అంటే స్తోత్రాలు పాటలు ఇవన్నీ అవనివ్వండి, అవన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోండి అమ్మ దగ్గర దీవెనలు అయితే తీసుకుంటున్నాను అనమాట. అమ్మ కూడా చక్కగా హ్యాపీగా మనస్ఫూర్తిగా దీవించింది. సో ఆ తర్వాత మిగతా నైవేద్యం విషయానికి వచ్చేస్తే రెసిపీస్ ఏంటి ఈ వీడియోలో షేర్ చేయలేదండి, అందరికీ తెలిసినవి. పరమాణం అవనివ్వండి, చక్కెర పొంగులు అవనివ్వండి, పులిహోర అవనివ్వండి, కొమ్ము శనగలు ఇవన్నీ కూడా అందరూ మేబీ బూర్లు మెయిన్ చేద్దాం అనుకున్నాను. అయితే నెక్స్ట్ డే మనకి పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజు మా ఇంట్లో ఆన్వాయితీ ఏంటంటే పూర్ణం వేయడం, ఒబ్బట్లు ఎలాగో చేస్తానని చెప్పేసి అన్నట్టుగా ఈ రోజుల్లో నైవేద్యాలు ఎక్కువ చేసేసి పారేయడం ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ వస్తువుల్లో కూడా మనకి లక్ష్మీదేవి ఉంటుంది, మనందరికీ తెలిసిందే కదా, నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రోజుల్లో అంటే ఇంట్లో ఆడవాళ్ళు గొడవ పెట్టుకోవడం, కన్నీళ్ళు పెట్టుకోవడం ఇవన్నీ కాకుండా పాజిటివ్గా ఉన్న దాంట్లో చక్కగా పూజ చేసుకుంటే మంచిది అని చెప్పేసి నేను విన్నాను అనమాట. సో ఇదిగోండి సైడ్ బై సైడ్ ఇదిగో చక్కెర పొంగలి ఇవన్నీ కూడా నైవేద్యాలు అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా మాకైతే ఎదుర్కొన్న వాళ్ళు నాకు తాంబూలంకి పిలిచారనమాట. సో అక్కడ కూడా రావాలి, ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా పిలిచారు. సో అక్కడ
అక్కడికి కూడా నేను వెళ్ళొస్తానని చెప్పేసి చాలా హ్యాపీ అనమాట. ఈరోజు నిండుగా పాదాలకి పసుపు, పారాయణ కూడా నేను రాసుకోలేదు, నార్మల్గా పసుపు రాసుకున్నాను, వాళ్ళు పారాయణ రాశారనమాట. చాలా అందరూ తల నిండా పువ్వులు పెట్టుకొని, నేను కూడా ఈరోజు కొంచెం పువ్వులు కూడా పెట్టేసుకున్నాను. అంటే మనం పూజ చేసేటప్పుడు కూడా మనం కూడా చక్కగా రెడీ, ఉత్తి రోజుల్లో ఎలాగో రెడీ అవ్వడానికి టైం కూడా దొరకదు అనుకోండి. కనీసం ఈ రోజైనా చక్కగా మనస్ఫూర్తిగా దేవుడి దండం పెట్టుకొని మనసులో పాజిటివిటీ ఉంచుకొని, అలాగైతే ఇంట్లో కూడా పాజిటివిటీ ఎల్లప్పుడూ ఉంటుందండి. ఏంటండి పూజ రోజుల్లో బోధన ఎక్కువైపోయిందా? నార్మల్గా నాకు తెలిసిన మ్యాటర్ అంతా చెప్పానన్నమాట. సో మంచిగా పోయాను, కొత్త శారీ కూడా కట్టేసుకున్నాను. నచ్చిందండి మీకు? నాకైతే వెళ్ళి నచ్చింది. ఇంకా సంధ్యాదీపం పెట్టేసుకొని స్వామి అమ్మవారికి మరొకసారి మంచిగా ధ్యానం అయితే చేసుకున్నాను. సో ఈ రోజంతా మంచిగా పాజిటివ్గా జరిగిందండి. ఈ బ్లాగ్ ఇక్కడితో ఆపేద్దామండి. నచ్చింది లేని తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి బ్లాగ్తో నేను వరకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.